పరిశుద్ధ లేఖన భాగం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరు. చదవబడిన లేఖన భాగంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచునని రాయబడింది. హృదయము శుద్ధిగా ఉంటే నీ యొక్క అంతరంగము శుద్ధి చేయబడినప్పుడు నీ యొక్క మనస్సాక్షి చేత నీ యొక్క అంతరంగం అనే స్వభావాన్ని దయించుకున్నప్పుడు ఆ యొక్క మన దేవుని చూడగలం. హృదయం అనేది శుద్ధి చేయబడాలి. హృదయం అనేది ద్వేషం, అసూయ, కార్పర్యం అటువంటి వండుకోకుండా ఒక హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలని లేఖనాల ద్వారా నేను మాట్లాడటం జరుగుతుంది. ఈ రోజున మన ఒక హృదయ శుద్ధి కలిగి ఉన్నామా? హృదయం అనేది శుద్ధి చేయబడినప్పుడు మనం దేవుని చూడగలం. అందుకనే రాయబడింది కదా, హృదయ శుద్ధి కానీ వారు దేవుని చూడని రాయబడింది. హృదయం అనేది శుద్ధి చేయబడాలి. హృదయం అనేది శుద్ధీకరించబడాలి. కనుక మనం దేవుని చూడాలంటే మనకు హృదయం ఎలా ఉండాలి అంటే, మన యొక్క హృదయంలో ఎటువంటి ద్వేషం ఉండకూడదు, ఎటువంటి పగ ఉండకుండా మనం దేవుని చూడగలం. అట్లాగే మనం గమనించినప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకున్నప్పుడు, మనసుని లోపల నుండి బయలుదేరినవి అనగా ఇది లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జాగ్రత్తములు, దొంగతనములు, నరహత్యములు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరమును, ద్వేష, దైవ దోషనయు, అహంకార భావమును, అవివేకములు వచ్చును. ఇవన్నీ దూర యొక్క 13 అంశాలకు రాయబడుతూ వచ్చాయి. అందుకనే ఈ యొక్క మనిషిని అపవిత్రపరిచే ఏవైతే ఉన్నాయో దురాలోచనలు, అహంకారమైన మనస్సు, వాటి చేత మన దేవుని చూడలేకపోతున్నాం ఈ రోజున. కనుక దేవుని సంగమా, మన దేవుని చూడాలంటే ఇవన్నీ వండుకోకుండా చూసుకోవాలి. రెజరాల్ ఈ రోజున మనకు హృదయం ఎలా ఉంది? హృదయము అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధికని రాయబడింది ఈ రోజున. కాబట్టి మనకు హృదయం అంతరంగ స్వభావం ఎలా ఉంది? దేవుని యొక్క ఇదిగో మనం చదువుకున్నప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఎబ్రీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం మనం గమనించినప్పుడు, పరిశుద్ధత లేకుండా దేవుని చూడడం అసాధ్యము. దేవుని చూడాలి అంటే మనకు కావాల్సింది పరిశుద్ధత, ది హోలీనెస్. పరిశుద్ధమైన జీవితం మనం జీవించినప్పుడే మనం దేవుని చూడగలం. అందుకని కీర్తనకారుడు దావీదు అంటారు కదా, యథార్థమంటూ నీ ముఖదర్శనం చేసిన రాయబడింది. ఈ రోజున మనం కూడా ఒక పరిశుద్ధత కలిగి, ఒక నీతిని కలిగి, ఒక యథార్థత కలిగి, ఒక హృదయ శుద్ధి కలిగి ఈ యొక్క మార్కు సువార్త రాయబడినవన్నీ మనం దయించుకోకుండా వదిలిపెట్టుకొని ప్రాచీన స్వభావాన్ని నుంచి ఒక నవీన స్వభావాన్ని దయించుకొని ఒక క్రీస్తుని మనం చూచే వారంగా, ఒక హృదయ శుద్ధి, ఒక పరిశుద్ధత, ది హోలీ లైఫ్, ది హోలీనెస్ అని కలిగి మనం జీవించినప్పుడే మనం దేవుని చూడడానికి అవకాశం ఉంటుంది. మోసే ఏ విధంగా దేవుని చూచడం జరిగిందో మనం కూడా దేవుని చూచి, దేవుని యొక్క ఆ యొక్క ముఖదర్శనం చూచి ఆ యొక్క రాజ్యం హక్కుదారులు అవుదాం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మత్తయి సువార్త 5:8 ప్రకారంగా హృదయము శుద్ధి చేయబడాలి. హృదయము శుద్ధి చేయబడినప్పుడు మనం దేవుని చూడగలం.